హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్ స్టైల్ పులిహోరకి కావాల్సిన రైస్ పెట్టుకోవాలి. చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. కడాయిని పెట్టుకుని 1 స్పూన్ మిరియాలు, 3/4 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేయించుకుని చల్లార్చి పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఉడికిన రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. అదే కడాయిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, ఇంగువ, ఎండుమిర్చి, వేపాకు పోపు వేసుకుని ఈ రైస్లోకి ఆ పోపును వేసుకోవాలి. మరలా అదే కడాయిని పెట్టుకుని చింతపండు మొగ్గుని, ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం వేసుకుని బాగా మరిగించుకుని ఈ రైస్లో అది కూడా కలుపుకోవాలి. ముందుగా చేసుకున్న పొడిని కూడా వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పులిహోరని బాగా కలుపుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న రైస్ని బట్టి పొడిని కానీ, పోపుల్ని కానీ, చింతపండుని కానీ వేసుకోవాలి.